హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము. అందులో పోస్టులు పెట్టాం కానీ ఎవరికి సబ్జెక్ట్ అనేది తెలియదు. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈ చిన్న వీడియో. ఫ్రెండ్స్, B2B షాపింగ్ మార్ట్ అనేది ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఆల్ ఐటమ్స్ ఈ యొక్క వెబ్సైట్లో మనకు దొరుకుతాయి. వన్ బై వన్ యాడ్ చేస్తూ ఉంటారు ఐటమ్స్ అన్నీ. మనం ఇందులో ఉన్న ఐటమ్స్ మనం పర్చేజ్ చేయటం వల్ల మనకి క్యాష్ బ్యాక్ అమౌంట్ కూడా వస్తుంది. ఇదే విధంగా దీంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్కమ్ ప్లాన్ కూడా క్రియేట్ చేశారు. ఇన్కమ్ ప్లాన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా ఎర్నింగ్ చేసుకునే విధంగా, లాంగ్ టర్మ్ ఉండేలాగా దీనికి అన్ని పర్మిషన్తో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విధంగా ఇది డిజైనింగ్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళ విజన్ కానీ వీళ్ళ చాలా బాగుంది. మీరు ఇక్కడ ఈ పీడిఎఫ్ చూసుకుంటే ఇంకా ఒరిజినల్గా పీడిఎఫ్ రాలేదు. ఇందులో మనం మెంబర్షిప్, B2B మెంబర్షిప్ తీసుకునేది అమౌంట్ ఎంత అంటే లైఫ్లో వన్ టైం మాత్రమే 2000 రూపీస్ మాత్రమే మనం పే చేయాలి. ఓకేనా? ఈ 2000 రూపీస్ కూడా మన కంపెనీకి పే చేస్తాం. పే చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2000 రూపాయలు విలువ చేసే షాపింగ్ ఓచర్ అనేది వీళ్ళు ఇమీడియట్లీగా మన ఐడిలో ఓచర్ అనేది మనకు జనరేట్ అయిపోతుంది. ఈ ఓచర్ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే ఆ ఓచర్ మీద మీరు టచ్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లో తీసుకెళ్తుంది ఆన్లైన్ షాపింగ్. అక్కడ మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ మీరు ఎలాంటి ఐటమ్స్ కొనుక్కున్నా మీకు 2000 రూపాయలు తగ్గి రిమైనింగ్ అమౌంట్ మనం పే చేసుకుంటే చాలు. ఎగ్జాంపుల్, ఒక 3000 రూపాయలు ఉంది ఒక వస్తువు, మీరు ఏదైనా మీకు నచ్చిన ఐటమ్, ఒక పట్టు చీర అవ్వచ్చు, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అవ్వచ్చు, ఇంకా వగైరా ఏదైనా ఐటమ్స్ 3000 ఉందంటే 3000 పెట్టి బయట కొనుక్కోవాలి, అది ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ 2000 రూపాయలతో తగ్గించి రిమైనింగ్ 1000 రూపాయలు మీరు పే చేస్తే ఆ ఐటమ్ మీ ఇంటికి కొరియర్ వచ్చేస్తుంది. ఆ విధంగా వీళ్ళు డిజైనింగ్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. వన్ టైం 2000 రూపాయలు మాత్రమే మనం పే చేసుకుని మనం ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. మీరు మెంబర్ అయిన తర్వాత ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేస్తే మీరు మెంబర్ అయిన తర్వాత ఏబి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఏ అని బి అనే వ్యక్తిని ఇద్దరిని మీరు రిఫర్ చేస్తే ఇది ఫస్ట్ టైం ఇన్కమ్ కింద జాక్పాట్ ఇన్కమ్ అంటారు. దీన్ని జాక్పాట్ ఇన్కమ్ అంటారు. 1000 రూపీస్ తీసుకోవచ్చు, మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు 1000 రూపీస్. అలా ఏబి చేసిన తర్వాత జాక్పాట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏ ద్వారా కానీ బి ద్వారా కానీ ఇంకొక వ్యక్తి సి అనే వ్యక్తి ఎప్పుడైతే మనకి మూడో వ్యక్తి వచ్చారో లేదా పైనుంచి వచ్చినా సరే మీకు అక్కడి నుంచి మీకు రిఫరల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రిఫరల్ ఇన్కమ్ ఎంత అంటే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ 500. అలాగా అన్లిమిటెడ్ ఎంతమందిని మీరు డైరెక్ట్గా మీరు రిఫర్ చేసినా మీకు ప్రతి పర్సన్ మీద 500 మీరు 2000 రూపాయలు మెంబర్షిప్ ఇస్తే దాంట్లో సీనియర్కి మీకు ఇంకా సి నుంచి ఎంతమందిని డైరెక్ట్గా చేసినా మీకు 500 రూపీస్ అనేది మీకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అది మీకు తీసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా? అంటే మనం పెట్టిన 2000 రూపాయల్లోనే డైరెక్ట్ 25% 500 రూపాయలు మనం ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్ మీద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బైనరీ వచ్చేటప్పటికి 10% ఇచ్చారు. బైనరీ పవర్ లెగ్, ఒక లెగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది మీకు, రెండో లెగ్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 10%. అలా రోజుకి వచ్చేటప్పటికి 24,000 సీలింగ్, రోజుకి 24,000 సీలింగ్. అలాగే వీక్లీ వచ్చేటప్పటికి 1,68,000. అలాగే మంత్లీ వచ్చేటప్పటికి మీకు 7,20,000 దాకా మనం తీసుకోవచ్చు. ఇలా మనం డైలీ 24,000, వారానికి 1,68,000, మంత్లీ 7,20,000 దాకా ఓన్లీ 10% బైనరీ మీద మనం తీసుకోవచ్చు. ఇది హైలైట్. ఈ బైనరీతో పాటు మనకి ఇంకో ఇన్కమ్ యాడ్ చేశారు. ఏంటంటే మనం డైరెక్ట్ ఎవరైతే అప్లైనర్ ఉన్నారో అప్లైనర్ సంపాదించే బైనరీ మ్యాచింగ్ మీద డౌన్ లైన్లో ఎంత, ఇప్పుడు అప్లైనర్ డైరెక్ట్గా 2 3 డైరెక్ట్గా చేస్తారు కదా. ఒక ఎగ్జాంపుల్, లెఫ్ట్ రైట్ 2 చేశారు, లేదా ఒక 2 చేశారు, 3 చేశారు, 4 చేయొచ్చు, ఎంతమందినే చేసుకోవచ్చు డైరెక్ట్గా. వాళ్ళ ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్ అవుతారు.
ఈ సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చేసిన వాళ్ళంతా కలిపి 3వ లెవెల్ అవుతారు. ఇలాగా 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ మీద 5%, సెకండ్ లెవెల్ మీద 3%, 3వ లెవెల్ మీద 2%. ఇలాగా అప్లైనర్ నుంచి డౌన్ లైన్కి వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా పెట్టారు చూడండి. అప్లైనర్ ఫస్ట్ లెవెల్ ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తే మీ అప్లైనర్ మీకు వచ్చేది 5%, ₹5,000 వస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ సెకండ్ అప్లైనర్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ 2,00,000 సంపాదిస్తే 3%, ఇలాగా మీకు 6,000 దాకా రావచ్చు. ఇలా ఉదాహరణకి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ లైక్ ఎలా ఉంటుందంటే ఒక గోల్డ్ ఒక లోన్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో లోన్ కాన్సెప్ట్లు వచ్చింది గతంలో, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ₹2,000 నుంచి బీజీసీ ఇన్కమ్ అంటే బిజినెస్ గ్రోత్ క్యాపిటల్ ఫండ్ అని పెట్టారు. ఇక్కడ లోన్ అనేది ఎక్కడ ఉండదు. ₹2,000 నుంచి 5 కోట్ల వరకు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక టీము ₹1,00,000 టీం లెఫ్ట్, ₹1,00,000 టీం రైట్ జరిగింది అంటే ఇటు 50 జాయినింగ్స్, ఇటు 50 జాయినింగ్స్, అంతే కదా. ₹2,000 జాయినింగ్ అంటే ఇటు ₹1,00,000 అంటే 50 మంది, ఇటు ₹1,00,000 అంటే 50 మంది, ఇటు 50 జాయినింగ్స్, ఇటు 50 జాయినింగ్స్ వస్తే మీకు ₹50,000 దాకా మీరు బెనిఫిట్ తీసుకోవచ్చు. ఏది రెఫరల్, బైండరీ ఇవన్నీ కాక అదనంగా ఇవి. దీన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టారు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది మీరు లెఫ్ట్ రైట్ చేసే టీం మీద మీరు లెఫ్ట్లో ఇద్దరు, రైట్లో ఇద్దరు అయితే మీకు ₹2,000 బీజీసీ ఫండ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ మీకు సిస్టమ్ ఏం చెప్తుందంటే మీకు సబ్సిడీ ₹400 కావాలా, రీపేమెంట్ 1,600 కావాలని మీకు సాఫ్ట్వేర్ అడుగుతుంది మిమ్మల్ని. ఒకవేళ సబ్సిడీ 400 కానీ తీసుకుంటే మీకు ఆల్రెడీ లోన్ అంతా కట్టేసి సెకండ్ లోన్కి ఎలిజిబిలిటీ అయిపోతారు మీరు. ఉదాహరణకి లేదు 1,600 కావాలి అనుకుంటే ప్రతి వారం 400 చెప్పిన 4 వారాలు మీరు పే చేయాలి. అంటే ఒక నెల పాటు సెకండ్ లోన్కి వెళ్లకుండా మీకు హోల్డ్లో పెట్టేస్తుంది. గతంలో చేసిన కంపెనీలు ఏంటంటే పేర్లు మాట్లాడకూడదు, మీరు ప్రతి వారం పే చేసి 4 వారాలు పే చేసిన తర్వాత మాత్రమే సెకండ్ లోన్కి వెళ్ళేవారు. ఇక్కడ అలా లేదు. మీరు సబ్సిడీ కానీ ముందుగానే తీసేసుకుంటే సెకండ్ లోన్కి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. సెకండ్ లోన్ ఎలిజిబిలిటీ అటు 10 మంది, ఇటు 10 మంది. ఓకేనా. సారీ, సెకండ్ లోన్ ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ లోన్ వచ్చేటప్పటికి ఇటు 4, అటు 4, అంటే ఇక్కడ మీకు 4,000 ఎలిజిబిలిటీ అవుతున్నారు. ఈ 4,000 సబ్సిడీ 800 కావాలా, లేదా రీపేమెంట్ 3,200 కావాలా? ఈ రెండు కలిపితే ఎంత? 4,000 అవుతుంది కదా. రీపేమెంట్ 3,200 తీసుకున్నారనుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్ ప్రతి వారం ₹800 చెప్పిన మీరు పే చేస్తే 4 వారాలు 4 8 32 3,200 పే చేస్తే మీకు ఆఫ్టర్ తర్వాత సబ్సిడీ పడుతుంది. లేదు ముందే సబ్సిడీ తీసుకున్నారంటే ఈ 2వ లోన్ కూడా క్లోజ్ అయిపోయి మీకు 3వ లోన్కి ఎలిజిబిలిటీ అవుతారు మీరు. అటు 10, ఇటు 10 మంది. మీకు టీం వస్తుంది చూడండి. లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మంది కానీ అయ్యారంటే మీకు ₹10,000 ఫండ్ మీకు ఎలిజిబిలిటీ అవుతున్నారు. మీకు ₹8,000 రీపేమెంట్ కావాలా, సబ్సిడీ కావాలా? ఇది కానీ సబ్సిడీ తీసుకున్నారంటే విత్ ఇన్ సెకండ్లో 4వ లోన్కి ఎలిజిబిలిటీ. అంటే ఇదంతా అటు 25 మంది, ఇటు 25 మంది, అంటే 25,000 సబ్సిడీ తీసుకున్నారా మీరు నెక్స్ట్ లోన్కి మీరు ఎలిజిబిలిటీ 50,000. 50,000లో మీకు 10,000 సబ్సిడీ తీసుకున్నారు. ఒకవేళ 50,000లో 40,000 మీకు అవసరం ఉండి తీసుకున్నారు. మనం పే చేసింది 2,000 కదా, 40,000 మనం తీసుకొచ్చి మెల్లగా కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ 4 నెలల పాటు మీకు లోన్ ఆగిపోతుంది. ఇలాగా మీకు లెఫ్ట్ రైట్ టీం వెళ్ళిపోతుంది అనుకోండి, మీకు స్లో అవుతుంది కదా. అలాగా మనకి సబ్సిడీ మీదే మొత్తం ఇక్కడ ఈ సబ్సిడీ ఉంది కదా, సబ్సిడీ దీని మీద మీకు ఎంత ఉందంటే 1,77,00,000 దాకా సబ్సిడీ మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ఇలా మీకు చాలా ఈజీగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కాకుండా వీళ్ళు రీపర్చేజ్ అనేది వీళ్ళు పెట్టారు. మన వెబ్సైట్లో ఏదైతే ఐటమ్స్ దొరుకుతాయో టీవీలు కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ బట్టలు కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఏది మీరు కొన్న ఎంఆర్పికి ఒక కంపెనీ ఇస్తుంది. మీకు కొన్న తర్వాత మళ్ళీ 50% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ 50% క్యాష్ బ్యాక్ ఎలాగంటే డైలీ 0.3% చెప్పినా మీకు క్యాష్ బ్యాక్ అనేది మీకు రిటర్న్ వస్తుంది. ఇది కాకుండా ఈ మీరు రీపర్చేజ్ ఏదైతే చేశారో దాని మీద మీ అప్లైనర్ మీరు మీ డౌన్లో ఒక వ్యక్తి 10,000 కానీ ₹1,00,000 కానీ ఏదైనా ఐటమ్ కొంటే ఆ ₹1,00,000 మీద ఆయనకి డైలీ 300 వస్తుంది అనుకోండి. ఆ 300 మీద మీకు మీ అప్లైనర్కి అలాగా 20 లెవెల్స్ ఇన్కమ్ షేర్ చేస్తున్నారు.
మీరు సంపాదించే ఇన్కమ్ మీద 50% పైన షేర్ అవుతుంది. అలాగా రీపర్చేజ్ ఇన్కమ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి రివార్డ్స్ అవార్డ్స్ ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక ఐడికి వచ్చేటప్పటికి ఒక ఐడి వచ్చి ఒక ఐడి 3 ఐడీలు మాత్రమే, ఒక పర్సన్ 3 ఐడీలు మాత్రమే చేసుకోవచ్చు. కేవైసీ కంపల్సరీ చేయాలి. మినిమం విత్డ్రాలు 1000 రూపాయలు అని చెప్పారు. టీడీఎస్ ఎంత అవుతుందంటే టీడీఎస్ 2%, సర్వీస్ ఛార్జెస్ 10%. ఇంకా ఎక్స్ట్రా ఇలాగా మీరు ఒకవేళ మీరు లోన్ కానీ తీసుకుని ఒక వారం 2 వారాలు 3 వారాలు ఇలా కట్టుకుంటూ వస్తే పర్లేదు, కానీ ఒక వారం కానీ పెండింగ్ పెడితే నెక్స్ట్ 2వ వారంలో మీకు 10% అదనంగా ఛార్జెస్ పడతాయి. ఒకవేళ 2వ వారంలో కూడా మీరు పే చేయకుండా ఉంటే మీ ఐడి పూర్తిగా బీజీసీ ఫండ్ అనేది బ్లాక్ అవుతుంది. మీకు లెఫ్ట్ రైట్ వచ్చే దాని మీద అన్నీ కూడా మనం కోల్పోతారు. బీజీసీ ఫండ్ మాత్రమే బ్లాక్ అవుతుంది. ఓకేనా? అలాంటి ఐడీస్ కాకుండా కరెక్ట్గా కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. మనకి ఏపీ తెలంగాణలో స్టార్టింగ్లో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ జస్ట్ 2000 రూపాయలు పెట్టుబడితో ఓన్లీ సబ్సిడీ కోసం మాట్లాడితే 1,77,00,000 దాకా తీసుకోవచ్చు. ఏంటంటే లోన్ మనం తీసుకోకుండా వారం వారం కట్టే కన్నా ఆ 400, 800 సబ్సిడీ నొక్కుంటూ 15 ఉన్నాయి. ఇక్కడ చూడండి 15, ఇదిగోండి 14వ లోను 5 కోట్లు ఉంది. ఓకేనా? ఇలా ఇవన్నీ మనం లోన్లు కట్టుకుంటూ వస్తే చాలా సంవత్సరాలు పడుతుంది. అవన్నీ కాకుండా మనం టీం చేసుకున్నాం అనుకోండి, టీం చేసుకుంటే ఆటోమేటిక్గా లాస్ట్లో ఇవన్నీ మనం సబ్సిడీ తీసుకుంటూ వస్తే 1,77,00,000 దాకా జస్ట్ 2,000 రూపాయలతో 1,77,00,000 దాకా తీసుకోవచ్చు. ప్లస్ అదనంగా ఇన్కమ్స్ ఉన్నాయి. అది తీసుకున్నారంటే బైండరీలో మీకు ఇంకెంత వస్తుంది? అదో 1,2 కోట్ల దాకా బైండరీ వస్తుంది. ఇంకా చాలా వండర్ఫుల్గా ఉంది. ఎవరికి లైబిలిటీ లేదు, రిస్క్ లేదు. చాలా ఇంకా వండర్ఫుల్ రానున్న రోజుల్లో ఈ యొక్క ప్లాన్లో ఇంకా చాలా ఎక్సలెంట్గా ప్రొడక్ట్స్ కానీ హెల్త్ ప్రోడక్ట్స్ కానీ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్ షాపింగ్ కాబట్టి ఇంకా యాడ్ అవుతాయి. మీకు అది ఇబ్బంది లేదు. మీరు కంపెనీకి అన్ని పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. మనకి ఫ్రాంచైజీ కూడా ఉంది. మీకు ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, మనకు ఇంటికి కొరియర్ వస్తుందా లేదా అలాంటివి భయపడవసరం లేదు. మనం ప్రతి జిల్లాకి కంపెనీ వాళ్ళు చిన్న ఫ్రాంచైజీలు 2 లక్షలకి స్టాకు ఇప్పుడు ఎక్కువ మంది ఏదైతే కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నారో అవన్నీ చిన్న ఫ్రాంచైజీల కింద ఇస్తారు. ఆ ఫ్రాంచైజీ కమిషన్ కూడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ ఊర్లో మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి స్టాక్ కూడా తెచ్చుకోవచ్చు. నేను 2,000 కట్టానండి అని ఎవరిని అడగాలో తెలియట్లేదు, అవసరం లేదు. మీ సీనియర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ దొరుకుతుందంటే పలానా జిల్లాలో పలానా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని ఫ్రాంచైజీలు అని చెప్తారు. కాబట్టి మనం ఫ్రాంచైజీలోంచి ఆ ప్రోడక్ట్ మనం తెచ్చుకోవచ్చు. అంటే ఓచర్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ మీకు నచ్చిన వస్తువు ఏదైనా అక్కడ ఉందనుకోండి, ఆ అమౌంట్ బ్యాలెన్స్ కట్టుకుంటే మీరు తెచ్చేసుకోవచ్చు. అంటే ఏ వస్తువు కొన్నా 2,000 మీకు డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మెంబర్షిప్ ఇచ్చాం కాబట్టి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే జూమ్ మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. మీకు అన్ని విధాలుగా కంపెనీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, లీడర్లు సపోర్ట్ చేస్తారు, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా ఏపీ తెలంగాణలో చాలామంది సార్ కీబోర్డ్ చేసిన వాళ్ళు కానీ, స్పాట్లో చేసేవాళ్ళు కానీ, క్యూర్ సెల్ చేసేవాళ్ళు కానీ అందరూ సార్ మేము స్టార్ట్ అయినంటే మాకు చెప్పండి సార్, మేము చేస్తాము, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందని చాలామంది అడుగుతున్నారు. అందుకని నేనేంటంటే మీరు నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటివి చాలా వస్తాయి చాలా పోతాయని మీరు అలా అనుకోకుండా ఇది మాత్రం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మీరు జస్ట్ లైఫ్లో మన పెట్టుబడి 2,000 కూడా కంపెనీ మీకు లైబిలిటీ లేకుండా ప్రోడక్ట్ ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీ ఇక్కడ బయట మార్కెట్ బాగాలేదు కాబట్టి ఇలాంటివి మనం జెన్యున్గా ఉన్నాయి చేసుకుంటే మనం కొద్ది కష్టపడి ఇక్కడ పని చేసుకుంటే ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పని చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్తో మాట్లాడండి. రేపు కానీ ఎల్లుండి కానీ ఇది వర్క్ స్టార్ట్ అవుతుందని మేము విన్నాం. అందుని బట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లాన్లో మనం త్వరలోనే జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా క్లారిటీ ప్రతి ఒక్కరికి లింక్ వస్తుంది. అలాగే ఈ యొక్క గ్రూప్ ఏదైతే నేను గ్రూప్లో యాడ్ చేశానో వాళ్ళందరినీ ఏదైనా మీకు ఇబ్బంది అయితే గ్రూప్ నుంచి లిఫ్ట్ అవ్వచ్చు. అడగకుండా గ్రూప్ యాడ్ చేశాను కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది అయితే గ్రూప్లో లెఫ్ట్ అవ్వచ్చు, మీరు ఇబ్బంది లేదు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్తో మాట్లాడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.